బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, నిజానికి షాకింగ్ న్యూస్. జగన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు జగన్. కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు జగన్. తిరుమల టూర్ రద్దుకు గల కారణాలు ఆయన వివరించబోతున్నారు. జగన్ టూర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీజేపీ, అలాగే హిందూ సంఘాలు కూడా. జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ పరోక్షంగా చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. జగన్ పై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో జగన్ పర్యటన రద్దయిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలున్నాయా? మరి ముఖ్యంగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందంటూ కూడా జగన్ పర్యటన రద్దు చేసుకున్నారంటూ కూడా వైసీపీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, జగన్ పర్యటన రద్దు వెనకాల కారణం ఏంటి? ఆల్రైట్, జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమల పర్యటన రద్దయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు. మీడియా ముందుకు వచ్చి ఎందుకు పర్యటన రద్దు చేసుకున్నాను, దాంతోపాటు ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చింది, తర్వాత స్కెడ్యూల్, ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ఎందుకు వెళ్ళడం లేదు, ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్న అంశానికి సంబంధించి ప్రస్తావించబోతున్నారు. ఆబ్వియస్లీ ప్రస్తావిస్తారు. అది కాకుండా ఎందుకు పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది, కారణాలు ఏంటి అనేవి కూడా డీటెయిల్గా ఆయన చెప్పబోతున్నారు. రైట్, మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన రద్దయింది, కారణాలేంటి? సత్యన్న, ఇప్పటికే తిరుమల ఇష్యూ లడ్డు వ్యవహారం పెద్ద ఎత్తున కూడా ఊరంతా లేదు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం భారతదేశం మొత్తంలో కూడా వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఈయన రేపు తిరుమలకి వెళ్ళాలి అని అనుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. ఈరోజు సాయంత్రం తిరుపతికి వెళ్ళి రేపు ఉదయాన్నే స్వామివారిని దర్శించుకోవాలనేది ఒక ప్రయత్నం. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో కొంత మార్పులు చేర్పులు జరుగుతున్నాయనేది కొంత సమాచారం ఉంటుంది. అయితే వైసీపీ ఎక్కడ అఫీషియల్గా తాను వెళ్ళడం లేదు అనేది ఇంకా చెప్పలేదు. కొంత అందుతున్న సమాచారం అయితే కొంత టూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉండబోతుంది అనేది. 3 గంటలకు మరి కాసేపట్లో ఆయన మీడియా ముందు కూడా మాట్లాడబోతున్నారు. ఒకవైపు ఉదయం నుంచి కూడా జగన్ ఖచ్చితంగా తిరుమల కొండకి వెళ్తే తిరుమల స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి, డిక్లరేషన్ ఫామ్ మీద అందించాలి అనేది, ఫామ్ మీద సంతకం పెట్టాలి అనేది మొత్తం కూడా కాసేపటి క్రితం కూడా ముఖ్యమంత్రి ట్వీట్లో కూడా చేశారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా వరకు ఆ వ్యవహారం మీద బీజేపీ కావచ్చు, కూటమి కావచ్చు, ఇందాక షర్మిల కూడా ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ ఫర్ ఆల్ అని ఆమె విషయంలో కూడా తన అన్న విషయంలో కూడా షర్మిల మాట్లాడిన పరిస్థితి అయితే చూసాం. సో ఒక్కసారిగా అక్కడ యాక్ట్ 30 కూడా పెట్టిన పరిస్థితి నిన్న రాత్రి నుంచి. ఒకవైపు అక్కడ దాడులు జరుగుతాయని ఒక ఆందోళన జరుగుతోంది, మరోవైపు పూర్తిగా కూడా అడ్డుకునే ప్రయత్నం తిరుపతిలో చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అంటే ఇప్పటికే అతను కాలు కూడా కొంత ఇబ్బందిగా ఉంది అనేది కొంత సమాచారం వస్తుంది. నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నా కూడా కాలు ఇబ్బంది కారణంగానే ఆయన నేరుగా తిరుమలకి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకోవాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం కొంత మారబోతుంది, అది జరిగే వాయిదా పడబోతుంది అనేది. బహుశా మనకు అందుతున్న సమాచారం ప్రకారం జగన్ ఈరోజు వెళ్ళకపోవచ్చు అనేది. మరి దానికైతే ఇంకా పార్టీ అఫీషియల్గా ఎక్కడ స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వట్లేదు. ఇప్పటికే ఇంత అవరోధాలు సృష్టిస్తున్నారు, మళ్ళీ నేను వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని మరింత ఉద్రేకం చేయడం ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి చెప్పబోతున్నారా ఇప్పుడు, లేదు ఇప్పుడు తన ప్రెస్ మీట్లో ఏ అంశాలని మాట్లాడబోతున్నారు అనేది చాలా కీలకమైన అంశం. తిరుమల పర్యటనని ఉద్దేశపూర్వకంగానే కొందరు అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనేది ఇప్పుడు చెప్పబోతారా, లేదు అతను సాఫీగానే ఇక్కడి నుంచి నేను ఇన్ని సంవత్సరాలుగా పోతున్నప్పటి నుంచి ఈరోజే ఎందుకు ఈ సమస్యని తెరమీదికి తీసుకుని వచ్చి ఉద్దేశపూర్వకంగా అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెచ్చగొట్టే ప్రయత్నంలో నేను వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా సంఘటన జరిగితే, ఇన్ కేసు అటువంటి సంఘటనలు తిరుమలలో జరిగితే మళ్ళీ ఆ అపవాదు నాకు చుట్టే ప్రయత్నం ఈ రాజకీయం చేస్తారు. సో అందుకోసమనే నాను ఇక్కడ ఆగిపోవాలనుకుంటున్నాను అని, లేకపోతే ఏ విషయాలు మాట్లాడతారనే అంశాన్ని కూడా కొంత ఆలోచించాలి. కొంత ఆ దిశగా జగన్ మాట్లాడబోతున్నారు అనేది కొంత సమాచారం అయితే వస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ జరుగుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి
3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ తిరుమల పర్యటన మాత్రం కొంత వాయిదా పడింది అనే సమాచారం అయితే కొంత అందుబాటులోకి వస్తుంది. కానీ అది పూర్తిగా అఫీషియల్గా అయితే డిక్లేర్ కాలేదు. ఇప్పుడు మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి 3 గంటలకే మాట్లాడబోతున్నారు కాబట్టి 3 గంటల సమయంలో ఆయన ఏం మాట్లాడతారు, ఈ వరుసగా నిన్న రాత్రి నుంచి జరిగిన సంఘటనలు ఏంటి, రేపు ఉదయం జరగబోతున్న సంఘటనలు ఏంటి, కొండ మీద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పోలీసు యాక్ట్ 30 ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ తర్వాత సంఘాలన్నీ కూడా మీరు అడ్డుకుంటామని చెప్పి జనసేన కూటమి మొత్తం కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇటువంటి టెన్షన్ని ఎందుకు తన ద్వారా క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా అని ఈ అంశాలని ఆయన మరి కాసేపట్లో తెలియజేసే పరిస్థితి అయితే ఉంటుంది. చూడాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేసిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ ట్వీట్ ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా వైసీపీలో? అంటే ప్రెస్ మీట్ పెట్టాలనేది అది ఉదయం నుంచి తీసుకున్న నిర్ణయమే. 3 గంటలకి మధ్యాహ్నం పెట్టుకోవాలన్న సమాచారం అయితే ముందే తీసుకున్నారు. ముఖ్యమంత్రి ట్వీట్ని దాదాపుగా ఒక 15 నిమిషాలు అరగంట ముందు ముఖ్యమంత్రి కూడా ట్వీట్ చేశారు. రూల్స్ ఉన్న నిబంధనలను ఖచ్చితంగా ఎవరైనా సరే పాటించాలి అనేది. సో ఆ సందర్భంగా ఇప్పటికే కొంతమంది రాజకీయ పార్టీలు కొన్ని వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని మద్దతు ఇస్తున్నాయి. సో ఇవన్నీ జరిగినప్పటికీ కూడా కానీ తన నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం వల్ల అక్కడ ఎటువంటి ఇష్యూస్ జరగకూడదు. తిరుమల లాంటి ప్లేస్లో అక్కడ ఎవరైనా వచ్చి అక్కడ అడ్డుకోవడమో లేకపోతే తన అనుచరులు అక్కడ దాడి చేయడమో ఒక సంఘటనలు ఎటువంటి సంఘటనలు జరగకూడదు అనేది తాను కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ దిశగానే తాను ఇప్పుడు కాసేపు ముందు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితిలో ఉండబోతున్నారు. ఆ దిశగానే ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. సో తన వల్ల తిరుమల కొండ మీద ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆ అపవాదు కూడా నాకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అందుకోసమని అట్లా డిక్లరేషన్ వ్యవహారంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అయితే పెట్టడానికి సిద్ధపడ్డు. సో సిద్ధపడని టైంలో డెఫినెట్గా అక్కడ ఏదో ఒకటి ఆపాలనుకుంటారు. లేదు అతను తిరుపతికి దిగినప్పటి నుంచి అతను అడ్డుకునే ప్రయత్నం చేసుకుంటున్నప్పుడు తనకు ఉన్న అనుచరులు వీళ్ళ మధ్య కొంత ఇష్యూ జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యని ఎందుకు తన వల్ల క్రియేట్ చేయాలి అనే ఒక దీంట్లో ఉన్నారా లేదని తెలియదు. మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రాబోతున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత అసలు ఏం జరగబోతుందని కొంచెం స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. సచిన్ రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కృష్ణమోహన్. ఒక్కసారి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది గత కొద్ది రోజుల క్రితం బీజేపీ కావచ్చు లేకపోతే హిందూ సంఘాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి, ఆందోళన చేసిన తర్వాత అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందాం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన పర్యటన కొద్దిసేపటి క్రితం ఇన్ఫాక్ట్ సాయంత్రం 4 గంటలకు కూడా ప్రారంభం అయిపోతుందంటూ కూడా జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ పెడతానడం, ఆయన పర్యటన రద్దవుతుందంటూ ఇక్కడ మాత్రం వైసీపీ ఇంకా అధికారికంగా ఎక్కడా చెప్పలేదు ఆయన పర్యటన రద్దయిందంటూ కూడా. ఆఖరి నిమిషంలో ట్విస్ట్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ప్రెస్ మీట్ జరుగుతున్న తరుణంలో ప్రెస్ మీట్ జరిగే సందర్భంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇటువంటి డెసిషన్స్ ఇటువంటి చర్చ కూడా డిస్కషన్ కూడా అక్కడ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయన నిర్వహించబోతున్న ప్రెస్ మీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇదే కారణం అయ్యిండొచ్చు, ఏదైనా ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే అక్కడ ఉద్రిక్త వాతావరణంగా మారిన పరిస్థితి. బీజేపీ కావచ్చు లేకపోతే హిందూ సంఘాలు కావచ్చు ఒక్కసారిగా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేశాయి, ఆందోళన వ్యక్తం చేశాయి, ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ అంశాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకుని ఈరోజు పర్యటన రద్దు అంశాన్ని ఏమైనా పరిశీలించారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, గత కొద్ది రోజుల క్రితం చూసాం తాడేపల్లి ఆయన ఇంటి దగ్గరికి ఇటు బీజేపీ నుంచి కావచ్చు లేకపోతే హిందూ సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకున్నారు, అక్కడ ఆందోళన చేశారు. ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంది? ఈరోజు కూడా ఆయన పర్యటన అడ్డుకుంటా ఉంటూ కూడా కొంతమంది పిలుపునిచ్చిన పరిస్థితి. సో ఇదేమైనా ఇంపాక్ట్ చూపించిందా? అంటే కొంత ఇప్పుడు ఇష్యూస్ చాలా డెలికేటెడ్ ఇష్యూ ఉన్న పరిస్థితి అయితే మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఇష్యూస్లో ఇప్పుడు తిరుమల కొండకి వెళ్ళాలి. ఆయన 2009 నుంచి 2012లో తిరుమలకి వెళ్ళారు, 2014లో కొండ మీదకి వెళ్ళారు, తర్వాత 2019 మధ్యకాలంలో వెళ్ళారు, 19 నుంచి 24 వరకు దాదాపుగా చాలాసార్లు తిరుమలకి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. వీటన్నిటప్పుడు ఎప్పుడు
డిక్లరేషన్ ఫామ్ మీద ఎక్కడ కూడా ఆయన సంతకం పెట్టిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఈ డిమాండ్ని మరోసారి తెరమేరకు తీసుకొని వచ్చినప్పుడు సో మళ్ళీ దాన్ని నేను డిక్లరేషన్ ఫామ్గా ఎందుకు చేయాలి, నేను ఇన్ని సంవత్సరాలు తిరుమల కొండకి మీదకి నేను వెంకన్నని చూడడానికి బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను, పట్టు వస్త్రాలు ఇచ్చాను అనే యాంగిల్లో ఆయన చెప్తున్నారు. నేను ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ ప్రయత్నం అది కరెక్ట్ కాదు అనేది వైసీపీ వాదిస్తున్నది. ఇందాక కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా అసలుకి ఎందుకు డిక్లరేషన్ ఫామ్ మీద ఎందుకు సంతకం పెట్టాలి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒక భక్తుడిగా కొండ మీదకి వస్తున్నప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా కూడా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు ఇదే ఇష్యూ జరగబోతుంది. సో ఇప్పుడు ఇదే సంఘటనలో నన్ను చూస్తే జగన్ ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర ఎప్పుడు చేయని ధర్నాలు ఇంటి దగ్గర చేసిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు తిరుమలలో చూసుకుంటే మొత్తం ధార్మిక సంఘాలు తర్వాత ఇతర సంఘాలు అంతా కూడా ఈయన రాకను వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఇది పొలిటికల్ టర్న్ తీసుకునే పరిస్థితి కనపడుతుంది. పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాత్రి తిరుపతికి చేరుకున్నా లేదు రాత్రికి తిరుమలకి చేరుకున్నా ఎక్కడో ఒక దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే జరిగే పరిస్థితి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భావించారా లేదు ముఖ్యమంత్రి కూడా స్వయంగా ట్వీట్ అయితే చేశారు, ఖచ్చితంగా నిబంధనలను అనుమతించాల్సిందే, డిక్లరేషన్స్ చేయాల్సిందే. అంటే ఇక టీటీడీ అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి కొండ మీదకి వస్తే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టండి అని డెఫినెట్గా చెప్తారు. సో అటువంటి నేపథ్యంలో ఆయన లోపలికి వెళ్ళలేని పరిస్థితులు మరి ఎటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది. సో ఆ యాంగిల్ని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి కొంత ఈ వ్యవహారాన్ని కొంచెం దూరం పెట్టారా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆ యాంగిల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఈ వ్యవహారం మీద ముందుకు వెళ్తారా? ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం అయితే డెఫినెట్గా తిరుమల ప్రోగ్రాం అయితే వాయిదా వేసుకుంటున్నారు అని. సరే, తిరుమల ప్రోగ్రాం వాయిదా వేసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరగబోతుంది విజయవాడలో దీన్ని లేదు ఇక్కడనే ఏదైనా వేరే ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి దేవాలయాలకు వెళ్ళి ఆయన ఏమన్నా స్వామివారిని చూస్తారా లేకపోతే అక్కడ ఏదైనా చెప్పబోతున్నారా? మరి కాసేపట్లో ఆయన మీడియా ముందు కూడా వస్తున్న నేపథ్యంలో సో ఈ యాంగిల్ మొత్తం కూడా వ్యవహారాన్ని అంతా కూడా నడపాలి అనుకున్నప్పుడు కొంత టైం కూడా జరుగుతుంది. కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్తున్నారా, క్యాన్సిల్ అయిందా అనే ఇంటిమేషన్ పూర్తిగా లేకపోయినప్పటికీ కానీ మనకు అందుతున్న సమాచారం కొంత వాయిదా పడబోతుంది అనేది. కానీ ఇప్పుడు ఆ డైలమాలో తిరుమల ప్రోగ్రాం మాజీ ముఖ్యమంత్రిది డైలమాలలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే చాలా ఇంపార్టెంట్. అసలు ఏ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు అంటే ఆయన ప్రధానంగా ఈరోజు మాట్లాడబోయేది రెండు అంశాలు మనకు అర్థమవుతుంది పరిస్థితులను బట్టి చూస్తే. సో తాను తిరుమల కొండని రానికుండా అడ్డుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అనేది. సో ఆ యాంగిల్లో ఎందుకు ఆ వ్యవహారానికి ముందస్తు చేయాలి, సో ఆ పరిస్థితులను ఎందుకు తీసుకురావాలి, ఒకవేళ లేదు పట్టుబట్టి జగన్మోహన్ రెడ్డి నేను కొండకు వెళ్ళాలి స్వామివారిని చూడాలి అని అనుకున్నప్పుడు వెళ్ళాలనుకున్న టైంలో అతనికి అక్కడ జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు లేకపోతే అక్కడ ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకుంటే ఆయన అభిమానులు ఆయనకున్న క్యాడర్ మొత్తం కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు, ఆయనకి రక్షణ కవచంగా నిలబడే ప్రయత్నం అయితే చేస్తారు. అవతల వైపు నుంచి ఏదైనా కొంత ప్రొవోక్ జరిగినా ఇక్కడి నుంచి టీం కూడా అవతల పరస్పర దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందే ఇంటెలిజెన్స్ నిన్నటి నుంచి హెచ్చరిస్తోంది. తిరుమల హై టెన్షన్లో ఉంది. తిరుమలలో చాలా పరిస్థితులు టెన్షన్ వాతావరణం అయితే నడుస్తోంది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనే అంశం కొంత ఇబ్బందికరంగా మారే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ కూడా చెప్తున్న పరిస్థితుల్లో సో ఆ ఆహారాన్ని శాంతి భద్రతల దృష్ట్యా తన తిరుమల పర్యటనని మానుకొని వాయిదా వేసుకోబోతున్నారా లేకపోతే ఆ ప్రయత్నాన్ని ఎలా చేయబోతున్నారు అనేది మనం కాసేపట్లో తెలిసే పరిస్థితి అయితే కనపడుతుంది. కృష్ణమోహన్, అంటే ఇక్కడ పూర్తిగా ఒక చర్చ అయితే మాత్రం నడుస్తుంది. పూర్తిగా ఆయన పర్యటన రద్దు చేసుకుంటారా లేకపోతే దీన్ని పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది? అఫ్ కోర్స్ ఎందుకంటే కొద్దిసేపట్లో ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే అంటే వైసీపీ ఎటువంటి ప్రణాళికతో ఉంది? ఎందుకంటే దాదాపు అరగంట క్రితం వరకు కూడా ఆయన తిరుమలకు వస్తారు, తిరుపతికి వెళతారు అనుకునే అంశానికి సంబంధించి చర్చ జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ ఏమంటోంది, అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే బేసిక్గా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం వరకు కూడా తిరుమలకి ఆయన 3 గంటలకి 4 గంటలకి వెళ్తారు. మధ్యాహ్నం కూడా ప్రెస్ మీట్ పెడతారు అనే సమాచారం అయితే ఉంది. ఇక్కడ మీడియాతో మాట్లాడి ఆయన తిరుపతికి చేరుకొని గన్నవరం నుంచి విమానంలో
తిరుపతికి చేరుకొని తిరుపతికి నుంచి రాత్రి తిరుమలలో బస చేసి రేపు ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకోవాలి. మొదట కాలి నడకన వెళ్ళాలని అనుకున్నా కాలికి సంబంధించిన యాంకిల్ సమస్యగా ఉంది. అతనికి ఇటీవల కొంత బాగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అంత దూరం నడిచిపోవడం వద్దు అని డాక్టర్లు సూచించిన మేరకు తన నడకని మార్చుకున్నారనేది మొదటి నుంచి వస్తున్న షెడ్యూల్. అందుకే తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్తారని. కానీ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ చేంజ్, కంప్లీట్గా ప్రోగ్రామ్ మార్పు చెందడం వెనకాల గల కారణాలు బహుశా అంటే ఇప్పుడు జరుగుతున్న ఉద్రిక్త వాతావరణం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ప్రత్యేకంగా ఇక్కడ మనం కానీ చూసుకుంటే చంద్రబాబు ఒక అరగంట ముందు ఒక ట్వీట్ అయితే చేశారు. ఖచ్చితంగా తిరుమలకి వెళ్ళే అన్య మతస్థులు తిరుమల నియమాలను పాటించాల్సిందే అని ఒక ట్వీట్ని కూడా చేశారు. కాబట్టి డెఫినెట్గా టీటీడీ అధికారులు అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర సంతకం పెట్టించే ప్రయత్నం చేస్తారు. అక్కడ కొంత ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూగా మారే పరిస్థితి అయితే కనబడుతుంది. సో అక్కడ కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. లేదు జగన్మోహన్ రెడ్డిని తిరుపతిలోనే అడ్డుకోవాలని ఒక ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న అంచనాగారం కావచ్చు, ఆయనకున్న ఆయన అభిమానులు కావచ్చు, తర్వాత అవతల వాళ్ళతో వీళ్ళ మధ్య కొంత ఘర్షణ వాతావరణం కూడా జరిగే పరిస్థితి ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఎందుకు ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు మన వల్ల ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తన వల్ల ఆ ఇష్యూ జరిగి కొంత ఇబ్బందులు జరిగే అవకాశం నేను ఎందుకు ఇవ్వాలని అనుకున్నారు. మరి ఆ యాంగిల్ ఇంకా పూర్తిగా అయితే తెలియలేదు. కానీ కంప్లీట్గా అయితే కొంత సమాచారం అయితే మనకు అందుతోంది. ఆయన తిరుమలకి పర్యటన వాయిదా వేసుకున్నారు అని. కానీ అది ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది చూడాలి. లేదు ఇక్కడున్న టీటీడీ నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి, తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కాబట్టి సో ఆయన నేరుగా అక్కడ కూడా వెళ్తారా, మరి ఆ ప్రయత్నం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పర్టికులర్గా వెంకటేశ్వర స్వామిని చూడాలనుకుంటే తిరుమలకే వెళ్ళి చూడాల్సిన పని లేదు. ద్వారకా తిరుమల చూడొచ్చు, ఇంకొక తిరుమల కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా వెళ్ళి తన అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. కానీ అటువంటి సిచ్యువేషన్ ఉంటున్నప్పుడు ఇప్పుడు వాయిదాని ఎందుకు వేసుకోవాలి అనే దాని మీద మరి కాసేపట్లో ఆయన పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆ వివరణ ఇచ్చిన ప్రయత్నంలో మరి ఏం మాట్లాడబోతున్నారు, ఆయన ఏం జరగబోతుంది అనే అంశాలను కూడా చూడాలి. ఇంకొక అరగంటలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు అని చెప్పి వస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మీడియా సమావేశాన్ని కానీ అటెండ్ అయితే మీడియాలో ఏం మాట్లాడబోతున్నారు అనేది ఉంది. ఇంకా కొంత ఇంటర్నల్గా కొంత చర్చ అయితే జగన్మోహన్ రెడ్డి సమీపం ఉన్న నాయకులతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రైట్ కృష్ణమోహన్, సో మొత్తంగా అయితే మాత్రం జగన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు జగన్. కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు ఆయన. తిరుమల టూర్ రద్దుకు గల కారణాలను వివరించబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి. జగన్ టూర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీజేపీ, అలాగే హిందూ సంఘాలు కూడా. జగన్ డిక్లరేషన్